పవిత్ర మట్టిని, పరమ పవిత్ర జలాన్ని ఇప్పుడు శంకుస్థాపన చేయబోయే దాంట్లో ఓకే మహామంగళ సూత్ర ఓన్లీ 4 monks allowed. You please మీరు రండి, మీరు another 4 monks done. Yes, మహామంగళ సుత్తం ఏవం మే సుతం ఏకం సమయం భగవా సావత్యం విహరతి जेतवाने अनाथ पिंडिक स आरामे अताको अन्यतरा देवता अविकंताय रत्तिया अविकंतवन्ना केवल कप्पं जेतवानं ओबासेत्वा येना भगव तेनुपसंकमे उपासंकमित्वा भगवन्तं अभिवादेत्वा एकमंतं अट्टासी एकमंतं टिताकोस देवता भगवन्तं गाताय अज्जबासी बहुदेव मनुस्साच मंगलानि अचुन्तयुम् आकंकमानसोत्तानं ब्रूहि मंगलमुत्तमम् असेवना च बालानां पंडितानां च सेवना पूजा च पूजनीयानं एतं मंगलमुत्तमं माता पितु उपट्ठानं पुत्रदारस्य संगहो अनाकुला च खम्मन्त एतं मंगलमुत्तमं दानं च धम्मचर्या च ज्ञातकानं च संगहो अनवज्जानि खम्मानि एतं मंगलमुत्तमं आरति विरति पाप मज्जपानं च संयमो अपमादो च धम्मेषु एतं मंगलमुत्तमं गारवो च निवातो च सन्तुष्टि च कथन्युत कालेन धम्मसवनं एतं मंगलमुत्तमं कन्ति चोसो वचस्सत समनानं च दर्शनं कालेन धम्मसाकच्छ एतं मंगलमुत्तमं तपो च ब्रह्मचर्या च अर्यसच्चान दर्शनं निब्बानसच्चिक्रिया च एतं मंगलमुत्तमं पुटसलोकधम्मैः चित्तं यस्य न कम्पति अशोकं विरजं क्षेमं एतं मंगलमुत्तमं एतादिशानि कत्वान सबत्तमपराजिता सबत्तसोतिं गच्छन्ति तं तेषां मंगलमुत्तमन्ति एतेन सच्चवज्रेण सोतिते होतु सबदा एतेन सच्चवज्रेण होतु ते जयमङ्गलम् एतेन सच्चवज्रेण पातु ते रतनत्रयम् भवतु सर्वमङ्गलम् रक्षन्तु सर्वदेवता सर्वबुद्धानुभावेन सदा सुखी भवन्तु ते भवतु सर्वमङ्गलम् रक्षन्तु सर्वदेवता सर्वधर्मानुभावेन सदा सुखी भवन्तु ते भवतु सर्वमङ्गलम् रक्षन्तु सर्वदेवता सर्वसङ्गानुभावेन सदा सुखी भवन्तु ते साधु 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 ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత దళితుల ఆరాధ్య దైవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల స్టాచ్యూకి శ్రీకారం చుట్టారు. అది చరిత్రల ఒక మహాఘట్టం అని చెప్పి మనమందరూ కూడా స్మరిస్తూ ఈ కార్యం చేస్తాము. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్.
yes, రండి. మూవాసే. చెక్ చెక్. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మస్థలం నుంచి తెచ్చిన పవిత్ర మట్టిని నీటిని, మౌ గ్రామం నుంచి తెచ్చిన మట్టిని నీటిని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ భూమి పూజ కార్యక్రమంలో ప్రారంభిస్తారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మస్థలమైన మౌ గ్రామం నుండి మరి ఆ పవిత్రమైన మట్టిని నీటిని తీసుకురావడం జరిగింది. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని నిర్మించి ప్రజాపాలన అందించిన పార్లమెంటు నుండి కూడా ఈ పవిత్ర మట్టిని నీటిని తీసుకురావడం జరిగింది. అలాగే మన రాష్ట్రంలో ఉన్న 10 పవిత్ర బుద్ధ క్షేత్రాల నుండి కూడా నీటిని మట్టిని సేకరించి ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ స్థాపన కొరకు వినియోగిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు మన స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఇన్ఛార్జ్ మినిస్టర్ నిమ్మకాయల చినరాజప్ప గారు, స్థానిక శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారు, జూపూడి ప్రభాకర్ గారు, ఎక్సైజ్ శాఖ మార్చులు జవహర్ గారు, ప్రతిపాటి పుల్లారావు గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు, మరి ఎంతో మంది శాసనసభ్యులు వారంతా కూడా పాల్గొంటున్నారు. అందరికీ మా ఇదే ఆహ్వానం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మౌ గ్రామం నుంచి తెచ్చిన మట్టిని ఈ భూమి పూజా స్థలంలో వేయడం జరిగింది. ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు వాటిని, ఆ పవిత్ర నీటిని, మౌ గ్రామం నుంచి తెచ్చిన నీటిని చూపిస్తూ ఉన్నారు. మట్టిని నీటిని భూమి పూజ స్థలంలో వేయడం జరుగుతుంది. విచ్చేసిన అతిథులు, మంత్రివర్యులు కారం శివాజీ గారు, మాణిక్ వరప్రసాద్ గారు ఎమ్మెల్సీ, వారిని కూడా ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొల్సిందిగా కోరుతూ ఉన్నా. ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ముందుగా 3 ఇటుకల్ని ఈ భూమి పూజ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టడం జరుగుతుంది. పాణాతిపాత వేరమణి సిక్ఖాపదం సమాదియామి, అదిన్నాదాన వేరమణి సిక్ఖాపదం సమాదియామి, కామేషు మిచ్ఛాచార వేరమణి సిక్ఖాపదం సమాదియామి, ముసావాద వేరమణి సిక్ఖాపదం సమాదియామి. ఈరోజు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ 3 ఇటుకరాళ్ళని ఈ భూమి పూజ కార్యక్రమంలో ఆ స్థలంలో పెట్టడం జరుగుతుంది. సమ్మా సంకప్పో, సమ్మా వాచ, సమ్మా వాయామో, సమ్మ సతి, సమ్మ సమాధి. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి దళితుల అభ్యున్నతి కొరకు ఇది ఒక చిహ్నంగా ఉండాలని అంబేద్కర్ స్మృతి వనం 20 ఎకరాల స్థలంలో మరి వెంటనే నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన గౌరవ లోకేష్ గారిని, గౌరవ పిఆర్ అండ్ ఆర్డి మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారిని కూడా ఈ భూమి పూజ కార్యక్రమంలో ఈ ఇటుకని అందించవలసిందిగా కోరుతున్నా. నారా లోకేష్ గారు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభాపతి, తొలి శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు, నారా లోకేష్ గారు. రక్కంతో సర్వదేవత సర్వబుద్ధానుభావేన సదా స్వస్తి భవంతు తే. 20 ఎకరాల విశాలమైన స్థలంలో గౌరవ చినరాజప్ప గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరియు ఇన్ఛార్జ్ మినిస్టర్ చినరాజప్ప గారు, కారం శివాజీ గారు ఇప్పుడు ఇటుక నుంచుతున్నారు. చినరాజప్ప గారు, ప్రత్తిపాటి పుల్లారావు గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు, జీవి ఆంజనేయులు గారు, జేఆర్ పుష్పరాజ్ గారు, మేడం శమంతకమణి గారు, ప్రత్తిపాటి పుల్లారావు గారు, జవహర్ గారు, డొక్క మాణిక్య వరప్రసాద్ గారు,
డేవిడ్ రాజ్ గారు, భవతు సర్వమంగళం దేవినేని ఉమామహేశ్వరరావు గారు, దేవత జీవి ఆంజనేయులు గారు, భావేన సర్వధర్మానుభావేన సర్వసంగానుభావేన మన కలెక్టర్ కాంతి గారు, భవంతు తే. సాధు సాధు సాధు. కాళ్ళు కాళ్ళు జాగ్రత్త తీసుకోండి. దేశంలోనే అత్యున్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి విగ్రహం ఇది. మన జీవితకాల స్వప్నం, కలెక్టర్ గారు మీరు అఖిల భారతదేశాన్ని కలలుగన్నటువంటి స్వప్నాన్ని మన ముఖ్యమంత్రి గారు సకాలం చేస్తున్నందుకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్ళు, పరోక్షంగా ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ధన్యజీవులు. ఈ భారతావనిలో మహోన్నతుడు, ఈ రాజ్యాంగ రచయిత, ఈ దేశానికి దిశ దశను నిర్దేశించిన మహానుభావుని విగ్రహం ఈరోజు శంకుస్థాపన జరపడం మన ముఖ్యమంత్రి గారికి ఆ దేవుడిచ్చినటువంటి ఒక వరం. అది మనందరికీ ఒక స్వప్నం. కలెక్టర్ గారు, ఎంపీ గారు వచ్చారు, మచిలీపట్నం ఎంపీ గారు ఇవ్వండి, ఇంకోటి ఇవ్వండి. ఎస్, ఓకే, మంచిదండి. కొద్ది మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ జానీ ముని గారు, అదేవిధంగా సౌమ్య గారు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ బూర్ల రామయ్య గారు, మన పిఆర్ కమిషనర్ గారు శ్రీ రామాంజనేయులు గారు, వారు పూర్వాశ్రమంలో గుంటూరు కలెక్టర్గా కూడా పనిచేశారు. కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా గారు, యా ప్లీజ్ కామ్. రామయ్య గారు రావాలి. థ్యాంక్ యూ. పిఆర్ కమిషనర్ గారు శ్రీ రామాంజనేయులు గారు ఈ పవిత్ర మట్టిని వేయడం జరిగింది. Now I request Honorable Chief Minister to come on to the dais here. Thank you, sir. Chand Basha garu. గౌరవ ముఖ్యమంత్రి గారిని చిన్న వేదికను ఏర్పాటు చేశాం సార్ ఇక్కడ. సార్, ఈ వేదిక పైకి గౌరవ ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్మృతివనం ఈ 20 ఎకరాల్లో ఏదైతే ఏర్పాటు చేస్తున్నామో అంబేద్కర్ స్మృతివనం గురించిన వివరాల్ని నివాస్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి వివరిస్తూ ఉన్నారు. రావత్ గారు ప్లీజ్ కమ్. ముఖ్యమంత్రి గారికి చెప్తారు. వెళ్తావా? మన మహోన్నతుని విగ్రహం దేశంలో ఎన్నో రాష్ట్రాలు, కానీ ఆ రాష్ట్రాలకు దక్కనటువంటి ఘనత మన ఆంధ్రప్రదేశ్కి దక్కడం, అది మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మన దేవుణ్ణి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేయడం, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి దళిత సోదరులు 30 కోట్ల దళిత సోదరుల స్వప్నం ఇది. దళిత సోదరులే కాదు, ఈ దేశ ప్రజలందరి యొక్క స్వప్నం. గౌరవ మంత్రివర్యుల్ని ఒక 2 నిమిషాలు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. గొప్ప పవిత్ర కార్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనం భూమి పూజ కార్యక్రమం పూజ్యులు
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈరోజు ఈ పవిత్ర కార్యాన్ని జరుపుకున్నాం. ఇప్పుడు 2 విషయాలు సార్ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. ఇది ఒక పవిత్రమైన దినం, ఒక పండుగ రోజు. మొత్తం రాష్ట్రంలోనే, దేశంలోనే, ప్రపంచంలోనే అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నాం. అరుదైన అవకాశం. 125వ జయంతి ఉత్సవాలను జరుపుకుంటూ ఆ సందర్భంలో 125 అడుగులు ఎత్తైన విగ్రహం, అంబేద్కర్ గారి విగ్రహం, కొత్త రాజధాని అమరావతిలో పెట్టుకుంటున్నాం. ఇది మనందరి అదృష్టం, మన పూర్వ జన్మ సుకృతం. ఇలాంటి మంచి కార్యక్రమానికి విచ్చేసిన మీరు, దీనికి సాక్షులైన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. మన మీటింగ్ అక్కడుంది, అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇక్కడ మాత్రం ఒక్క నిమిషం, ఒక పవిత్రమైన స్థలం కాబట్టి ఒక్క నిమిషం మీ అందరితో మాట్లాడాలని ఉద్దేశంతో మాట్లాడాను. చాలా సంతోషం. మీ అందరికీ మరొక్కసారి అభినందనలు. మనందరం కూడా ధన్యజీవులం. ఎందుకంటే 125 అడుగుల విగ్రహం ఇక్కడ పెట్టుకోవడం, అది ఈ రోజు పెట్టుకోవడం, అందులో మన అందరం భాగస్వాములు కావడం మనందరి అదృష్టంగా భావిస్తూ మెయిన్ మీటింగ్ ఇక్కడ పెట్టుకుంటామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మనకి బుద్ధిస్ట్ ప్రేయర్లో నడిపించిన 4 monks కి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి వారిని సత్కరించవలసిన కోరుతూ ఉన్నా. Thank you very, very much, sir. Thank you very much for sparing your valuable time. Thank you very much, sir. Thank you. Now I request Honorable Chief Minister to మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు. మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు. మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు. దళిత జాతి జనులకెల్ల దీన బంధువతడు. దళిత జాతి జనులకెల్ల దీన బంధు